రైస్ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఇది సెమీ బాయిల్డ్ అనిపిస్తుంది మనకు. అవునండి, కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం పండగ టైంలో పులిహోర చేసుకోవచ్చు, ఇట్లా పాయసం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. తొందర అయిపోతుంది మనకు ఒక రైస్ ఉంటే. అట్లా ఈ తొందర అవుతుందని ఇట్లా ప్రిపేర్ చేస్తాం. ఒక్క దెబ్బకి 2-3 పెట్టలు అన్నట్టుగా మనకి కాస్త హాఫ్ బాయిల్డ్ రైస్ కనుక రెడీ చేసుకున్నామంటే 3-4 వేసేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. నెయ్యి వేసుకుందాం. దీన్నే రైస్ పాయసం అన్నారా? పరమాన్నం, క్షీరాన్నం, పరమాన్నం, బెల్లం అన్నం అంటాం మేము. దీంతో తీయనికి ఈజీ ఉంటుంది. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. సో అయితే డ్రై ఫ్రూట్స్ మనం వేయించేసుకోవాలన్నమాట. అంతే, డ్రై ఫ్రూట్స్ వేయించుకొని మంచిగా లాస్ట్ ఫైనల్ వేసుకుందాం దీన్ని. అయితే మీరు చిన్నప్పుడు మీ అక్కకి పెళ్ళైపోయిన తర్వాత వెళ్ళిపోయింది కదా, సో సంక్రాంతికి ఇంటికి కొత్తలుడు వస్తే బాగా మరదళ్ళు ఆట పట్టిస్తూ ఉంటారు. మరి మీకు ఏమైనా గుర్తున్నాయా? నేను అప్పుడు చాలా చిన్నదాన్ని, పెద్దగా నాకు అట్లాంటివి ఏం గుర్తులేవు. ఓకే. మా బావ అట్లా ఉండడు కూడా. అవునా? కానీ ఆట పట్టించాలంట. అలాగా పట్టించాలేమో. ఇప్పుడు పట్టిస్తా. ఇప్పుడు పట్టిస్తా, పాటలు పాడతా, డాన్స్ చేస్తా మా బావ ముందల. ఓకే. ఈ పిల్లకి పిచ్చి పట్టింది అని అంటాడు. మీ అక్కకి మీకు ఎన్నేళ్ళ డిఫరెన్స్ ఉంది? 2 years గ్యాప్ మా ఇద్దరికి. ఓకే. కానీ ఊర్లో పుట్టి పెరిగినాం కదా, కొంచెము అంత తెలియదులే. ఓకే, మంచిగా ఏగిపోయినాయి ఇవి. పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే పాలు పోసుకుందాం. కొంచెం మసలంగానే రైస్ వేసేద్దాం. ఓకే. సో అయితే మీకు గనక దేవుడు ప్రత్యక్షమై 3 వరాలు కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ప్రస్తుతానికైతే నాకు ఏ కోరికలు లేవు. కోరికలు లేకుండా మనిషి అంటూ ఉండడు కానీ నాకైతే ఏం పెద్ద కోరికలు ఏం లేవు. కోరికలే లేవా? ఇప్పుడు నిమిషాంబిక టెంపుల్ ఉంది కదా, ఐడియా ఉందా? ఫేమ్ అయిందా? మా ఫ్రెండ్ రమ్మ ఉండి అడిగింది నన్ను, గుడికి వెళ్దామే మనం రేపు మార్నింగ్ అని చెప్పింది. ఎందుకే అని అంటే అక్కడ 21 daysలోనో 21 నిమిషాలనో కోరిక నేర్తుందంట. పోదాం మనము అని అన్నది. నాకైతే ఏం కోరికలు లేవే పెద్దగా కోరుకోవడానికి అని చెప్పిన. అయితే అదేమన్నది, కోరికలు లేవు కదని అంత మంచిగా ఉండాలని కోరుకుందాం, దాపోదాం దాని అన్నది. వెళ్ళినాం. ఓకే, అంతే. ఎలానో మంచిగా ఉన్నారు. అంతే. ఓకే. నీకు సినిమాలు అంటే ఇష్టమా? ఇష్టం. ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు అంటే ఇష్టం. మరి మహేష్ బాబు తోటి అలా ఒక టీ తాగడానికి రమ్మంటే మహేష్ బాబు ఎంత బాగుంటది? బాగుంటది కదా. అది కోరికే కదా. కోరికనే. మా ఇంటికి వచ్చి తాగితే బాగుంటది. ఇది మామూలు కోరిక. మహేష్ బాబు మీ ఇంటికి వచ్చి టీ తాగితే బాగుంటది. మరి ఇది చాలా పెద్ద కోరిక. అంతే, మామూలు కోరిక కాదు. ఇది కూడా కోరికనేనా? అంతేగా. మరి రైస్ వేసుకుందాం. ఇప్పుడు మనకి పాలల్లో ఫుల్ గా బాయిల్డ్ కావాలి. కాసేపు మూత పెట్టుకుందాం. ఇది అయ్యేలోపు ఏమైనా చేయొచ్చా? ఇప్పుడు అక్కడ బెల్లం కరిగించుకుందాం. ఓకే. స్టవ్ ఆన్ చేస్తా. స్టవ్ ఆన్ చేయండి. ఈ బెల్లంలో కాస్త మనకి పులుపు ఉంటుంది, అందుకే మనకి వేడి పాలలో వేస్తే విరిగిపోతుంది. కొంచెం వాటర్ వేస్తారా? వాటర్ వేసుకుందాం. మొత్తం మీద కోరికలు లేని మనిషి ఉందన్నమాట. మనకు ఏది రావాలని అది వస్తుందండి. మీకు ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ఫిలాసఫీ మీకు ఎందుకు అలవాటైపోయింది? నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు ఇల్లే ఒకటి అనమాట. ఇంకా బయటికి అవి ఇవి నాకు ఏం పెద్దగా ఏం తెలియదు అనమాట. అట్లా గడిచిపోయింది సార్లు ఉన్న దానిలోనే. కానీ హౌస్ వైఫ్ గా ఉన్నారు కదా, మేబీ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా
ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు, బయటకు వెళ్తాము. కాదు, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బిజీగా వాళ్ళ లైఫ్లో అంటే జాబ్ చేసుకుంటూ ఉంటారు, వర్కింగ్ ఉమెన్ గా ఉంటారు. మరి మీరు ఇంట్లోనే ఉంటారు కదా, మీకు ఎక్కడ అనిపించలేదా నేను బయటకు వెళ్ళి జాబ్ చేస్తే బాగుంటుందేమో అని? నాకేం అనిపించలేదు, నాకు ఎందుకు ఇందులోనే హ్యాపీనెస్ ఉంది. ఇంట్లోనే ఉంటే బాగుంది అనిపిస్తుంది. నాకు బయటకు పోతేనే నెత్తిన వస్తుంది. అవునా? ఇంట్లో ఉంటే మీ ఫేవరెట్ టైం పాస్ ఏంటి, ఏం చేస్తారు? ఇన్స్టాగ్రామ్లో బాగా రీల్స్ చూస్తాను. ఎప్పుడు పోతుందో ఏంటో ఇన్స్టాగ్రామ్. ఇంకా ప్రైమ్లో ఎన్ని మూవీస్ ఉన్నాయో అన్ని మూవీస్ నాయన్ని ఎవరు చూడకుండా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఒక్క మూవీ పేరు కూడా తెలియదు నాకు. చూసేయడమే ఏదో ఒక స్టోరీ ఫాలో అయిపోవడం అంతే. కానీ ఇప్పుడు చాలా చాలా సోషల్ మీడియా భయంకరంగా పెరిగిపోయింది. చాలా ఓటీటీలని చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. ఒకవేళ ఇవి అసలు ఫోన్ అంటూ లేకపోయి ఉండుంటే ఏం చేస్తూ ఉండేవారు? ఫోన్ లేకముందుకు కూడా నేను మామూలుగా ఇంట్లోనే, మా బాబు అప్పుడు చిన్నగా ఉన్నాడు కదా. ఓకే, ఇప్పుడు మీ బాబు అప్పుడు చిన్నోడితో టైం పాస్ ఎలా అయిపోతుంది, ఇప్పుడు చదువుకుంటున్నాడు, బయటకు వెళ్ళిపోతున్నాడు. మీరు ఎలా వితౌట్ ఫోన్ చూడకుండా మీరు ఎన్ని గంటలు ఉండగలరు అసలు? ఎంతసేపు అయినా ఉంటా ఫోన్ లేకుండా. అవునా? ఎంతసేపు అయినా ఉంటా ఇంట్లో, ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ. నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగా ఫ్రెండ్స్, వాళ్ళందరితో టైం పాస్ చేసుకుంటూ. ఓ ముచ్చట్లు అన్నమాట. ముచ్చట్లు, ఆసమ్మ బోసమ్మ ముచ్చట్లు. అంతే అంతే. ఓకే, బెల్లం అయితే కరిగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా పాకం ఇందులో వేసేసుకుందామండి మనం. అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు అది కూడా కాస్త మూత పెట్టేసుకుని ఉడికించేద్దామా? మంచిగా కలుపుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఓకే, ఇలాచి పొడి ఫైనల్గా. అంతే. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం, బాగుంటుంది. నెయ్యి స్వీట్స్లలో ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ఓకే శ్రావణి, మనకి రైస్ పాయసం రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేస్తాం. ఓకే, చక్కగా ఉడికింది. గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఓకే, వేడివేడిగా రైస్ పాయసం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రైస్ పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బియ్యం 1 కప్పు. రైస్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు, ఉడికించిన అన్నం వేసి కలిపి ఉడికించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం, నీళ్లు వేసి కరిగించుకుని ఉడుకుతున్న అన్నంలో ఈ పాకం వేసి యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రైస్ పాయసం రెడీ.